మీ కార్ కి బెస్ట్ సెరామిక్ కోటింగ్ ప్రీమియర్ కేర్ అపెక్సర్ కార్ డీటెయిలింగ్ స్టూడియో ఫర్ కాంటాక్ట్. ఐబొమ్మ రవిని 2 రోజుల పాటు విచారించారు. ఈరోజు 3వ రోజు విచారించబోతున్నారు. నిన్న 2వ రోజు 6 గంటల పాటు విచారించారు అధికారులు. ముఖ్యంగా ఏజెంట్లు, గేమింగ్ యాప్ల నిర్వాహకులతో రవికి ఉన్నటువంటి లింకుల మీద కూడా ఆరా తీస్తున్నారు. తమిళ, హిందీ వెబ్సైట్స్ నుంచి రవి సినిమాలు కొనుగోలు చేసినట్లు ఈ విచారణలో గుర్తించారు. అలాగే మూవీ రూల్స్ వెబ్సైట్ నుంచి కూడా భారీగా సినిమాలు కొనుగోలు చేసినట్టుగా తెలుస్తోంది. అయితే వాళ్ళకి క్రిప్టో కరెన్సీ ద్వారా డబ్బులు చెల్లించినట్లుగా గుర్తించారు. కరేబియన్ దీవుల్లో ఒక ప్రత్యేకమైనటువంటి ఆఫీసును కూడా ఏర్పాటు చేశారు. వీనికి సహకరించేందుకు ఒక 20 మందిని యువకులను కూడా రవి నియమించుకున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం కూపీలాగుతున్నారు. రవికి సంబంధించినటువంటి సమాచారం మొత్తం కూడా రాబడుతున్నట్టుగా మనకి సమాచారం వస్తుంది. ఎందుకంటే రవి ఎప్పుడైతే ఈ సినిమాలను పైరసీ చేసి ఐబొమ్మ లాంటి వెబ్సైట్లో ఆయన వదలటం జరిగిందో అప్పటి నుంచి కూడా అతని మీద నిఘా ఉంది. పోలీసులకి కంప్లైంట్లు వెళ్తున్నాయి సినిమా ఇండస్ట్రీ నుంచి. అయితే అతను ఇండియా వచ్చిన క్రమంలో కూకట్పల్లిలో ఉన్నాడన్న విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఇప్పుడు కస్టడీలో కూడా తీసుకున్నారు. కస్టడీలో చాలా కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ని రాబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా అతను ఆయా వెబ్సైట్స్లో ఏ విధంగా నడిపిస్తున్నాడు, సినిమా పైరసీ ఏ విధంగా చేస్తున్నాడో కూడా చాలా క్లియర్గా కూపీలాగుతున్నారు పోలీసు అధికారులు. ఎందుకంటే అతను చాలామంది భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో అతనికి సహకరించే వాళ్ళు ఉన్నారు. కొంతమంది యువకులు పైరసీ చేసి వాటిని రవికి ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. నేరుగా ఐబొమ్మ రవి సినిమాలను పైరసీ చేయటం లేదని కూడా ప్రాథమికంగా ఇప్పుడు గుర్తించారు. కొంతమంది యువకుల్ని పెట్టుకున్నారు. సో వాళ్ళు సినిమాని పైరసీ చేస్తారు. మళ్ళీ వీడియో రికార్డు చేయటమా లేకపోతే ఇంకొక విధంగానో ఏదో విధంగా కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నటువంటి సినిమాలను కూడా పైరసీ చేసి వాటిని నేరుగా ఐబొమ్మ రవికి పంపిస్తారు. అతను వీళ్ళకి పేమెంట్ ఇస్తూ ఉంటాడు. అయితే ఈ పేమెంట్ ఏ విధంగా ఇస్తాడన్నది కూడా పోలీసులు క్లియర్గా ఇన్ఫర్మేషన్ రాబట్టినట్టుగా తెలుస్తోంది. వీళ్ళ సినిమాలు కొనుగోలు చేయడానికి కావాల్సినటువంటి డబ్బును అతను బెట్టింగ్ యాప్ నిర్వాహకుల నుంచి సమకూర్చుకున్నట్టుగా సమాచారం వస్తోంది. బెట్టింగ్ యాప్ల్ని తన వెబ్సైట్ ద్వారా ప్రమోషన్ చేయించుకుని ఆ ప్రమోషన్ ద్వారా వచ్చినటువంటి డబ్బులతో ఈ విధంగా సినిమాలు కొనుగోలు చేసి తన వెబ్సైట్లో పెడతా ఉన్నాడు. కోట్ల రూపాయలు సంపాదించినట్టుగా తెలుస్తుంది. బెట్టింగ్ యాప్స్ నుంచే 100 కోట్ల రూపాయలు సంపాదించినట్టుగా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో బయటపడుతున్నటువంటి విషయం. కరేబియన్ దీవుల్లో ఒక ఆఫీస్ని ఏర్పాటు చేసుకున్నారు. అయితే అమెరికాలో కావచ్చు, ఫ్రాన్స్లో కావచ్చు, నెదర్లాండ్స్లో కావచ్చు, స్విట్జర్లాండ్స్లో కావచ్చు, ఇలాంటి ప్రదేశాల్లో కొన్ని సర్వర్లు కూడా ఏర్పాటు చేసుకున్నాడు ఐబొమ్మ రవి. ఆ సర్వర్ల ఆధారంగా అతను ఈ విధంగా వెబ్సైట్స్ని నడిపిస్తున్నట్టుగా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఆధారాలతో సహా పోలీసులు గుర్తిస్తూ ఉన్నారు. ఇంకా ఈ విచారణలో ఏవైతే 30 బ్యాంక్ అకౌంట్స్ను కూడా గుర్తించారంట ఐబొమ్మ రవికి సంబంధించి. ఆ 30 బ్యాంక్ అకౌంట్లన్నీ కూడా ఫ్రీజ్ చేశారు. అయితే గత 4-5 సంవత్సరాలుగా అతని ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా ఉన్నాయో కూడా కనిపెడతా ఉన్నారు. పూర్తిగా ఎంత మొత్తంలో ఏ నిర్వాహకుడి నుంచి ఇతను డబ్బులు తీసుకున్నాడు, ఇతను డబ్బులు ఏ విధంగా చెల్లించాడు, ఈ కోట్ల రూపాయలకు సంబంధించి ట్రాన్సాక్షన్స్ అన్నీ గుట్టు మొత్తం కూడా ఇప్పుడు పోలీసు అధికారులు తెలుసుకుంటున్నట్టుగా సమాచారం వస్తుంది. మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే క్రిప్టో కరెన్సీలోనే ఇతను చెల్లింపులు చేస్తూ ఉన్నాడనేది కూడా చాలా క్లియర్గా పోలీసులు అతని ట్రాన్సాక్షన్స్ని పరిశీలించిన మీదట అర్థమైనటువంటి పరిస్థితి ఉంది. ఇంకా చాలా కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. ఇంకా 3 రోజుల పాటు అతన్ని విచారించే అవకాశం ఉంది కాబట్టి ఈ విచారణలో కొన్ని కీలకమైనటువంటి విషయాలు కూడా రాబట్టే అవకాశం కనిపిస్తుంది. అతను ఏ దేశాల్లో తిరుగుతూ ఉన్నాడు, అతని కింద పనిచేసే వ్యక్తులు ఎవరు, ఇక్కడ హైదరాబాద్లో ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ కూడా మరికొద్ది రోజుల్లోనే క్లారిటీ వస్తుందని తెలుస్తోంది. మరోవైపు ఇతని దగ్గర పనిచేసే వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఏమీ చెప్పట్లేదు ఐబొమ్మ రవి. అలాగే బెట్టింగ్ యాప్ నిర్వాహకులు ఎవరు, ఇది చాలా కీలకమైనటువంటి ప్రశ్నగా తెలుస్తోంది. బెట్టింగ్ యాప్ల నిర్వాహకులకు సంబంధించి కూడా ఒక్క మాట కూడా వాళ్ళకి సంబంధించిన ఒక్క ఆధారం కూడా చెప్పట్లేదన్నట్టుగా సమాచారం వస్తుంది. చాలా విషయాలకు సంబంధించి చాలా ప్రశ్నలకి అతను దాటవేస్తున్నట్టుగా తెలుస్తుంది. కానీ క్లియర్గా పోలీసులు కొన్ని ఆధారాలు ముందు పెట్టి ఏదంటే ట్రాన్సాక్షన్స్కి సంబంధించి కావచ్చు, లేదంటే బెట్టింగ్ యాప్లు తన వెబ్సైట్లో ప్రమోట్ చేసినటువంటి 1x కావచ్చు, ఇంకా కొన్ని ఉన్నాయి బెట్టింగ్ యాప్స్, వాటికి సంబంధించిన ప్రమోషన్ చేస్తున్నాడు కాబట్టి ఆ బెట్టింగ్ యాప్ల పేర్లతో సహా అతను వీడియోలో ఉన్నటువంటి అతని వెబ్సైట్లో ఉన్నటువంటి డీటెయిల్స్ ముందు పెట్టి ప్రశ్నించినా సరే కొన్ని విషయాలకు దాట వేస్తున్నాడు, సమాధానం చెప్పట్లేదని తెలుస్తుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఐబొమ్మ 1 అని చెప్పి ఇంకోటి కొత్తది రిలీజ్ అయింది.
ఇతన్ని అరెస్ట్ చేసిన తర్వాత కూడా ఇతన్ని కస్టడీ ఉన్నప్పుడు కూడా ఐబొమ్మ 1 పేరుతో ఇంకొకటి రిలీజ్ అయింది. అంటే తను అరెస్ట్ అయినా తనకు సంబంధించి ఐబొమ్మ పూర్తిగా క్లోజ్ అయినా సరే ఇంకొకటి ఓపెన్ అయ్యే విధంగా ఎవరు ఇతనికి సహకరిస్తున్నారు, ఐబొమ్మ 1కి ఇతనికి ఏమన్నా సంబంధం ఉందా, ఒకవేళ నేను అరెస్ట్ అయితే ఆ బాధ్యత మీదే అని చెప్పి ఇంకొక టీంకి ఏమైనా ఇతను అప్పగించిన పరిస్థితి ఉందా, ఇవన్నీ కూడా అతి త్వరలోనే బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే ఐబొమ్మ రవి మనీ లాండరింగ్ కూడా పాల్పడినట్టుగా సమాచారం ఉంది. ఎందుకంటే తను ఏదైతే బెట్టింగ్ యాప్ల ద్వారా డబ్బు సమకూర్చుకున్నాడో ఆ డబ్బుల్ని వైట్గా మార్చుకొని చాలా చోట్ల పెట్టుబడులు పెట్టినట్టుగా కూడా విదేశాల్లో సమాచారం ఉంది. సో కరేబియన్ దీవుల్లో ఉంటూ అక్కడ ఆఫీసు నడిపిస్తూ ఈ విధంగా పెద్ద ఎత్తున మనీ లాండరింగ్కి పాల్పడ్డాడు, బెట్టింగ్ యాప్ల్ని ప్రోత్సహించాడు, పైరసీ చేశాడు. సో ఇవన్నీ కూడా వీటన్నింటికి సంబంధించిన అన్ని ఆధారాలను కూడా ఇప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్లో రాబడుతున్నట్టుగా తెలుస్తుంది. కొన్నిటికి సమాధానాలు దాటవేసినా సరే పోలీసులు గుచ్చి ఆధారాలు ముందు పెట్టి ప్రశ్నించడంతో ఇక ఈరోజు అతను నోరు విప్పకపోయినా ఇంకొక 3 రోజుల సమయం ఉంది కాబట్టి ఈ 3 రోజుల పాటు ఇదే విధంగా కాలక్షేపం చేసినా మళ్ళొకసారి కోర్టు పర్మిషన్తో మరికొన్ని రోజుల పాటు కస్టడీకి తీసుకొని మొత్తం వివరాలు కక్కిస్తామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఇంకొక ముఖ్యమైన విషయం, రవిని అరెస్టు చేసినటువంటి సందర్భంగా రవిని కస్టడీకి తీసుకొని విచారిస్తున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో రవికి అనుకూలంగా పెద్ద ఎత్తున మద్దతు కనిపిస్తూ ఉంది. ప్రతి ఒక్కరూ కూడా సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు, నేను సామాన్యుడిని, నేను థియేటర్కి వెళ్ళి సినిమా చూడలేను, నాకు రవి దేవుడు, రవిని అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు, రవి మంచే చేశాడు, ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దలే, థియేటర్లు నడిపిస్తున్న వాళ్ళే, మల్టీప్లెక్స్ల యాజమాన్యాలే మా రక్తాన్ని పీల్చి పిప్పి చేస్తూ ఉన్నాయి, రవి మంచోడు అన్నట్టుగా ఆయనకు సపోర్టుగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సో ఇంత సపోర్ట్ ఇచ్చినా పైరసీ చేశాడు కాబట్టి ఇతను తప్పు చేశాడు, అలాగే ఈ వెబ్సైట్లో బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశాడు కాబట్టి ఇతను తప్పు చేశాడు, తప్పు చేసిన వాళ్ళకి చట్ట ప్రకారం శిక్ష పడుతుంది, అతనికి అనుకూలంగా పోస్టులు పెట్టవద్దని చెప్పి కూడా పోలీసుల నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఏది అయినప్పటికీ ప్రజలు రవి అరెస్టుని పూర్తిగా వ్యతిరేకిస్తున్నది మాత్రం నిజం. సో డెఫినెట్గా ఇక భవిష్యత్తులో ఎలా ఉంటుందో చూడాలి. ఈ 3 రోజుల పాటు విచారణ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా కస్టడీ ముగిసే నాటికి ఇంకా ఎలాంటి కీలకమైనటువంటి విషయాలు బయటకు వస్తాయి, ఇతని టీంకి సంబంధించిన సమాచారం వస్తే వాళ్ళను కూడా అరెస్ట్ చేస్తారా, ఇవన్నీ కూడా భవిష్యత్తులో తేలుతుంది.